హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ప్రతిరోజు పిల్లలతో ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో నేర్చుకోవడానికి మేము చేస్తున్న వీడియోలలో ఇది 9వ వీడియో. ఇంతకుముందు 8 వీడియోలు మీరు చూడనట్లయితే ఆ వీడియోల లింక్స్ ఈ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూసి నేర్చుకోండి. రోజంతా పిల్లలతో ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక వీడియోలకు వెళ్ళిపోదామా? పిల్లలు పరీక్ష రాసి వచ్చిన తర్వాత పరీక్ష ఎలా రాశావు అని ఇలా అడగాలి. హౌ డిడ్ యూ రైట్ యువర్ ఎగ్జామ్? హౌ డిడ్ యూ రైట్ యువర్ ఎగ్జామ్? పిల్లలు అప్పుడప్పుడు స్కూల్లో లంచ్ బాక్స్ మర్చిపోయి వస్తూ ఉంటారు కదా, అప్పుడు స్కూల్లో లంచ్ బాక్స్ మర్చిపోయావా అని ఇలా అడగాలి. డిడ్ యూ ఫర్గెట్ ద లంచ్ బాక్స్ ఎట్ స్కూల్? డిడ్ యూ ఫర్గెట్ ద లంచ్ బాక్స్ ఎట్ స్కూల్? పిల్లలు స్కూల్ నుండి పరీక్ష రాసి వచ్చినప్పుడు పరీక్ష ఎలా రాశారో తెలుసుకోవడానికి అన్ని ప్రశ్నలకు సమాధానం రాశావా అని ఇలా అడగాలి. డిడ్ యూ ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్? డిడ్ యూ ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్? పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత లంచ్ సరిగ్గా తిన్నారో లేదో తెలుసుకోవడానికి లంచ్ పూర్తిగా తిన్నావా అని ఇలా అడగాలి. హ్యావ్ యూ ఈటన్ యువర్ లంచ్ కంప్లీట్లీ? హ్యావ్ యూ ఈటన్ యువర్ లంచ్ కంప్లీట్లీ? పిల్లలు ఆటలాడి బట్టలు మురికి చేసుకుంటూ ఉంటారు కదా, అప్పుడు బట్టలు ఎందుకు మురికి చేసుకున్నావు అని ఇలా అడగాలి. వై డిడ్ యూ గెట్ యువర్ క్లోత్స్ డర్టీ? వై డిడ్ యూ గెట్ యువర్ క్లోత్స్ డర్టీ? పిల్లలు ఏదైనా వస్తువుని కానీ తినే పదార్థాన్ని కానీ పారేస్తుంటే ఎందుకు పారేస్తున్నావు అని ఇలా అడగాలి. వై ఆర్ యూ థ్రోయింగ్ ఇట్ అవే? వై ఆర్ యూ థ్రోయింగ్ ఇట్ అవే? పిల్లలు ఆటలు ఆడుకునేటప్పుడు ఒక్కోసారి అంతా చెత్త వేస్తూ ఉంటారు కదా, అప్పుడు ఇక్కడ చెత్తంతా తీయి అని ఇలా చెప్పాలి. పికప్ ఆల్ ద ట్రాష్ ఫ్రమ్ హియర్. పికప్ ఆల్ ద ట్రాష్ ఫ్రమ్ హియర్. టీవీ సౌండ్ చాలా ఎక్కువగా ఉంటే టీవీ సౌండ్ తగ్గించు అని ఇలా చెప్పాలి. టర్న్ డౌన్ ద టీవీ సౌండ్. టర్న్ డౌన్ ద టీవీ సౌండ్. ఒక్కోసారి పిల్లలు ఒంట్లో బాగోకపోవడం వలన కానీ లేదా వేరే కారణాల వలన కానీ నీరసంగా కనిపిస్తారు కదా, అప్పుడు ఎందుకు ఇలా నీరసంగా కనిపిస్తున్నావు అని ఇలా అడగాలి. వై డు యూ లుక్ సో డల్? వై డు యూ లుక్ సో డల్? పిల్లలకు పరీక్షలలో ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసుకోవడానికి నీకు ఎన్ని మార్కులు వచ్చాయి అని ఇలా అడగాలి. హౌ మెనీ మార్క్స్ డిడ్ యూ గెట్? హౌ మెనీ మార్క్స్ డిడ్ యూ గెట్? ఏదైనా పని చేస్తున్నప్పుడు అనవసరమైన వస్తువులు అడ్డుగా ఉంటే వెంటనే తీసివేయి అని ఇలా చెప్పాలి. క్లియర్ ఇట్ అప్ ఇమ్మీడియట్లీ. క్లియర్ ఇట్ అప్ ఇమ్మీడియట్లీ. పిల్లలు బయట ఆటలాడుకుని మురికి కాళ్లతో ఇంటి లోపలికి వస్తూ ఉంటే మురికి కాళ్లతో లోపలికి రావద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ కమ్ ఇన్ విత్ డర్టీ ఫీట్. డోంట్ కమ్ ఇన్ విత్ డర్టీ ఫీట్. పిల్లలు కొట్టుకుని వచ్చి కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా, అప్పుడు నువ్వు అతన్ని కొట్టావా అని ఇలా అడగాలి. డిడ్ యూ హిట్ హిమ్? డిడ్ యూ హిట్ హిమ్? అలాగే నువ్వు చేసావా లేదా అని ఇలా అడగాలి. యూ డిడ్ ఇట్ ఆర్ నాట్? యూ డిడ్ ఇట్ ఆర్ నాట్? పిల్లలు ఆటలాడి ఒక్కోసారి బట్టలు చాలా మురికి చేసుకుని వస్తారు కదా, అప్పుడు నీ బట్టలు ఎంత మురికిగా ఉన్నాయో చూడు అని ఇలా చెప్పాలి. లుక్ హౌ డర్టీ యువర్ క్లోత్స్ ఆర్. లుక్ హౌ డర్టీ యువర్ క్లోత్స్ ఆర్. నేల తడిగా ఉన్నప్పుడు పిల్లలకి జాగ్రత్త చెబుతాం కదా, నేల తడిగా ఉంది పరిగెత్తితే పడిపోతావు అని, అది ఇలా చెప్పాలి. ద ఫ్లోర్ ఈజ్ వెట్, ఇఫ్ యూ రన్ యూ విల్ ఫాల్. ద ఫ్లోర్ ఈజ్ వెట్, ఇఫ్ యూ రన్ యూ విల్ ఫాల్. కొంతమంది పిల్లలు పరీక్షల్లో మార్కులు తక్కువ వస్తే భయపడి చూపించరు కదా, అప్పుడు నీ మార్కులు నాకు ఎందుకు చూపించలేదు అని ఇలా అడగాలి. వై డిడెంట్ యూ షో మీ యువర్ మార్క్స్? వై డిడెంట్ యూ షో మీ యువర్ మార్క్స్? పిల్లలు కిటికీలో నుంచి బయటకు చూస్తూ ఉంటే కిటికీలోంచి చూడకు అని ఇలా చెప్పాలి. డోంట్ పీప్ త్రూ ద విండో. డోంట్ పీప్ త్రూ ద విండో. కొంతమంది పిల్లలు చాలా నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటారు కదా, వాళ్ళకి బిగ్గరగా మాట్లాడటం నేర్చుకో అని ఇలా చెప్పాలి. లెర్న్ టు స్పీక్ లౌడర్. లెర్న్ టు స్పీక్ లౌడర్. పిల్లలు ఏదైనా గాయమైనప్పుడు అది మానకుండా దాన్ని గోకుతూ ఉంటారు కదా, అప్పుడు అలా గోకకు అని ఇలా చెప్పాలి. డోంట్ స్క్రాచ్ లైక్ దట్.
డోంట్ స్క్రాచ్ లైక్ దట్. చాలామంది పిల్లలు స్కూల్కి టైం అవుతుందని హడావిడిగా తింటూ ఉంటారు కదా, అప్పుడు వేగంగా తింటే ఎక్కిళ్ళు వస్తాయి అని ఇలా చెప్పాలి. ఇఫ్ యూ ఈట్ ఫాస్ట్ యూ విల్ గెట్ హికప్స్. ఇఫ్ యూ ఈట్ ఫాస్ట్ యూ విల్ గెట్ హికప్స్. పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు అది ఎందుకు చేశావు అని ఇలా అడగాలి. వై డిడ్ యూ డూ ఇట్? వై డిడ్ యూ డూ ఇట్? ఆహార పదార్థాలు పాడైనప్పుడు అది తెలియక పిల్లలు తింటే ప్రమాదం కదా, అప్పుడు అవి పాడైపోయాయి వాటిని తినవద్దు అని ఇలా చెప్పాలి. దే ఆర్ స్పాయిల్డ్, డోంట్ ఈట్ దెమ్. దే ఆర్ స్పాయిల్డ్, డోంట్ ఈట్ దెమ్. పిల్లలు స్కూల్లో గొడవ పడ్డారని తెలిస్తే ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు స్కూల్లో నీ స్నేహితులతో గొడవ పడ్డావా అని ఇలా అడగాలి. డిడ్ యూ ఫైట్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఎట్ స్కూల్? డిడ్ యూ ఫైట్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఎట్ స్కూల్? కాలింగ్ బెల్ మోగినప్పుడు వెళ్ళి ఎవరు బెల్ కొట్టారో చూడు అని ఇలా చెప్పాలి. గో అండ్ సీ హూ ర్యాంగ్ ద బెల్. గో అండ్ సీ హూ ర్యాంగ్ ద బెల్. పుస్తకం చిరిగి ఉండడాన్ని గమనించినప్పుడు పుస్తకాన్ని ఎవరు చింపారు అని ఇలా అడగాలి. హూ టోర్ అప్ ద బుక్? హూ టోర్ అప్ ద బుక్? వర్షం కురిసినప్పుడు నేల జారుతుంది కదా, అప్పుడు నేల జారుతుంది జాగ్రత్తగా నడువు అని ఇలా చెప్పాలి. ద గ్రౌండ్ ఈజ్ స్లిప్పరీ, వాక్ కేర్ఫుల్లీ. ద గ్రౌండ్ ఈజ్ స్లిప్పరీ, వాక్ కేర్ఫుల్లీ. పిల్లలు తెలియకుండా ఏదైనా తింటూ ఉంటే నాకు తెలియకుండా ఏం తింటున్నావు అని ఇలా అడగాలి. వాట్ ఆర్ యూ ఈటింగ్ వితౌట్ మై నాలెడ్జ్? వాట్ ఆర్ యూ ఈటింగ్ వితౌట్ మై నాలెడ్జ్? పిల్లలు ఆలస్యంగా నిద్ర లేవడం వలన స్కూల్కి వెళ్ళడం లేట్ అవుతూ ఉంటే నువ్వు కొంచెం త్వరగా నిద్ర లేవాలి అని ఇలా చెప్పాలి. యూ షుడ్ వేకప్ ఎ లిటిల్ ఎర్లీ. యూ షుడ్ వేకప్ ఎ లిటిల్ ఎర్లీ. ఒక్కోసారి పిల్లలు బయట నుండి వచ్చినప్పుడు తలుపు మూసి ఉంటే తెరవమని బాదుతూ ఉంటారు కదా, అప్పుడు ఎందుకు తలుపు బాదుతున్నావు అని ఇలా అడగాలి. వై ఆర్ యూ బ్యాంగింగ్ ఆన్ ద డోర్? వై ఆర్ యూ బ్యాంగింగ్ ఆన్ ద డోర్? కొంతమంది పిల్లలు పాఠం అర్థం కాకపోయినా టీచర్ని అడగడానికి భయపడుతూ ఉంటారు కదా, వాళ్లతో నీకు అర్థం కాకపోతే అడగడానికి భయపడకు అని ఇలా చెప్పాలి. డోంట్ బీ అఫ్రైడ్ టు ఆస్క్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్. డోంట్ బీ అఫ్రైడ్ టు ఆస్క్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్. పిల్లలు ఫోన్ తీసి గేమ్స్ ఆడుతూ ఉంటారు కదా, ఒకవేళ ఫోన్ పగిలినట్లయితే ఫోన్ ఎలా పగిలింది అని ఇలా అడగాలి. హౌ డిడ్ ద ఫోన్ బ్రేక్? హౌ డిడ్ ద ఫోన్ బ్రేక్? ఒక్కోసారి పిల్లలు తెలియక వేరే వాళ్ళ వస్తువులు తీసుకొస్తూ ఉంటారు కదా, అప్పుడు ఇతరుల వస్తువులు ఎందుకు తెచ్చావు అని ఇలా అడగాలి. వై డిడ్ యూ బ్రింగ్ అదర్ పీపుల్స్ థింగ్స్? వై డిడ్ యూ బ్రింగ్ అదర్ పీపుల్స్ థింగ్స్? ఏదైనా ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు పిల్లలు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు కదా, అప్పుడు నేను పనిలో ఉన్నాను, డిస్టర్బ్ చెయ్యొద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ డిస్టర్బ్ మీ, ఐ యామ్ ఎట్ వర్క్. డోంట్ డిస్టర్బ్ మీ, ఐ యామ్ ఎట్ వర్క్. పిల్లలు కోపంగా ఉన్నప్పుడు ఒక్కోసారి చేతిలో ఉన్న పుస్తకాలు విసిరేస్తూ ఉంటారు కదా, అప్పుడు కోపంతో పుస్తకాలు ఎందుకు విసిరేశావు అని ఇలా అడగాలి. వై డిడ్ యూ త్రో ద బుక్స్ ఇన్ యాంగర్? వై డిడ్ యూ త్రో ద బుక్స్ ఇన్ యాంగర్? కొందరు పిల్లలు వాళ్ళ గదిలో వస్తువులు చిందరవందరగా పడేస్తూ ఉంటారు కదా, అప్పుడు నీ గది పూర్తిగా చిందరవందరగా ఉంది అని ఇలా చెప్పాలి. యువర్ రూమ్ ఈజ్ ఏ కంప్లీట్ మెస్. యువర్ రూమ్ ఈజ్ ఏ కంప్లీట్ మెస్. కొంతమంది పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత బట్టలు మార్చుకుని వాటిని ఒక పక్కకు విసిరేస్తూ ఉంటారు కదా, అప్పుడు బట్టలన్నీ ఎందుకు అలా విసిరేశావు అని ఇలా అడగాలి. వై డిడ్ యూ త్రో అవే ఆల్ ద క్లోత్స్ లైక్ దట్? వై డిడ్ యూ త్రో అవే ఆల్ ద క్లోత్స్ లైక్ దట్? కొంతమంది పిల్లలు వాళ్ళ గదిలోని వస్తువులను చిందరవందరగా పడేస్తూ ఉంటారు కదా, అప్పుడు వెళ్ళి నీ గదిని చక్కగా సర్దుకో అని ఇలా చెప్పాలి. గో అండ్ టైడీ అప్ యువర్ రూమ్. గో అండ్ టైడీ అప్ యువర్ రూమ్. పిల్లలు ఆటలాడుకునేటప్పుడు ఒక్కోసారి జుట్టు లాగుతూ ఉంటారు కదా, అలా లాగినప్పుడు అతని జుట్టు ఎందుకు లాగుతున్నావు అని ఇలా అడగాలి. వై ఆర్ యూ పుల్లింగ్ హిజ్ హెయిర్? వై ఆర్ యూ పుల్లింగ్ హిజ్ హెయిర్? పిల్లల ఆన్లైన్ క్లాస్కు టైం అవుతుంటే నువ్వు ఇప్పుడు ఆన్లైన్ క్లాస్కు హాజరు కావాలి అని ఇలా చెప్పాలి.
You have to attend the online class now. You have to attend the online class now. పిల్లలకు తినడానికి వేడిగా ఏదైనా చేసి పెట్టినప్పుడు వాళ్ళు రాకుండా ఆటలాడుతూ ఉంటే ఆహారం చల్లారిపోతుంది వచ్చి తిను అని ఇలా చెప్పాలి. The food is getting cold, come and eat. The food is getting cold, come and eat. పిల్లలకు పరీక్షలు దగ్గరకు వస్తున్నప్పుడు నీ పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి జాగ్రత్తగా చదువు అని ఇలా చెప్పాలి. Your exams are approaching, so study carefully. Your exams are approaching, so study carefully. స్కూల్కి సెలవు ఉంటే ఆ రోజంతా పిల్లలు టీవీ చూస్తూ ఉంటారు కదా, అప్పుడు రోజంతా టీవీ చూస్తే నీ కళ్ళకు శ్రమ కలుగుతుంది అని ఇలా చెప్పాలి. If you watch TV all day, your eyes will get strained. If you watch TV all day, your eyes will get strained. పిల్లలు నిద్రపోకుండా టీవీ చూస్తూ ఉంటే టీవీ ఆపేసి వెళ్ళి పడుకో అని ఇలా చెప్పాలి. Turn the TV off and get into bed. Turn the TV off and get into bed. పిల్లలకి పడుకుని నిద్రపో అని ఇలా చెప్పాలి. Lie down and sleep. Lie down and sleep. అలాగే దుప్పటి కప్పుకో అని ఇలా చెప్పాలి. Cover yourself with a blanket. Cover yourself with a blanket. పిల్లలు ఒక్కోసారి పడుకొని నిద్ర పట్టడం లేదు అని అంటూ ఉంటారు కదా, అప్పుడు కళ్ళు మూసుకొని నిద్రపోవడానికి ప్రయత్నించు అని ఇలా చెప్పాలి. Close your eyes and try to sleep. Close your eyes and try to sleep. Thank you for watching this video. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.